హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరాజ్ శాలివాహన. ఈరోజు మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. మరెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం కదండి. ఓకే, ఈ డిజైన్ కోసం ఇలాంటి ఒక అట్ట ముక్క తీసుకొని దీనిని టేప్తో 2.5 ఇంచెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ అట్ట ముక్కని పక్కన పెట్టుకొని ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అండి, శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఆ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ శారీకి ఏ కలర్, శారీకి మనం ఏ కలర్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దీనిని స్టాండ్స్ తీసుకోవాలండి. 4 స్టాండ్స్ తీసుకున్నాను నేను. ఇలా 4 స్టాండ్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా నీడిల్కి ఎక్కించుకొని నాటు వేసుకోవాలండి. అంటే ముడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే సిల్క్ థ్రెడ్ 2 స్టాండ్స్ తీసుకోవాలి. అంటే 2 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దానికి ముందుగానే ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఈ అట్ట ముక్క తీసుకొని దీనికి ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ 2 టైమ్స్ కానివ్వండి, 3 టైమ్స్ కానివ్వండి ఎంటీ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఈ బీడ్స్ అనేది పైన ఒకటి కింద ఒకటి, పైన ఒక బీడు కింద ఒక బీడు వదులుతూ మన ఫింగర్ని మధ్యలో పెట్టుకొని అట్ట ముక్కకి మధ్యలో పెట్టుకొని ఆ బీడ్స్ కలవకుండా పైన ఒక బీడు కింద ఒక బీడు వదులుతూ చుట్టుకోవాలి. ఈ విధంగా నేను 25 బీడ్స్, అంటే పైన 25 కింద 25 బీడ్స్ లాగా చుట్టుకున్నానండి. ఓవరాల్గా వచ్చేసి 50 బీడ్స్, పైన 25 కింద 25 లాగా చుట్టుకున్నాను కాబట్టి టోటల్ బీడ్స్ వచ్చేసి 50 బీడ్స్ లాగా చుట్టుకున్నానండి. ఆ పైన ఉన్న బీడ్స్ కిందికి జారకుండా మన ఫింగర్ అనేది అక్కడ అడ్డుగా పెట్టుకొని పైన కింద చుట్టేసుకోవాలి. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి బీడ్స్ చుట్టేదే కాబట్టి వీడియో స్పీడ్గా పెట్టానండి. ఈ విధంగా పైన కింద వదులుతూ ఒక్కొక్క బీడు వదులుతూ చుట్టేసుకోవాలి. ఈ విధంగా పైన 25 కింద 25 టోటల్ 50 బీడ్స్ అయిన తర్వాత ఎంటీ థ్రెడ్ని మళ్ళీ 2-3 టైమ్స్ చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా ముందుకు తెచ్చుకొని థ్రెడ్ని ఇలా అట్ట ముక్క నుంచి ఇక్కడ గ్యాప్ ఇచ్చుకున్నాం కదండి, అట్ట ముక్కకి అక్కడి వరకు తెచ్చుకోవాలి. ఆ పైన బీడ్స్ అటువైపు బీడ్స్ ఇటువైపు బీడ్స్ అనేది కలవకుండా ఇలా ముందుకు తెచ్చుకున్న తర్వాత మనం ముందుగానే నెడిల్కి థ్రెడ్ ఎక్కించుకున్నాం కదండి, అది తీసుకొని ఫస్ట్ నాటు వేసుకోవాలండి. ఈ విధంగా నాటు వేసుకొని ఒకవైపుకు జరుపుకొని దాన్ని తర్వాత మళ్ళీ నిడిల్తో మనం హెమ్మింగ్ చేస్తాం కదండి బ్లౌజ్కి, ఆ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా నాటు వేసుకోవాలి. నాటు వేసుకున్న ప్రతిసారి స్టిఫ్గా అనుకుంటూ థ్రెడ్ని ఒక పక్కకు జరుపుకుంటూ వేసుకోవాలండి. ఈ విధంగా 2-3 టైమ్స్ వేసుకున్న తర్వాత దీనిని థ్రెడ్ని మొత్తం బయటికి తెచ్చుకోవాలి. ఇప్పుడు పూసలు అనేది అటువైపువి ఇటువైపువి కలిసిపోవండి, అలానే ఉంటాయి. ఇలా తెచ్చుకొని ఇలా సీజర్తో ముందుగానే మనం చుట్టుకున్న థ్రెడ్ని కట్ చేసేసుకున్న తర్వాత బీడ్స్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి బీడ్స్ని ఈ 2 ఫింగర్స్ మధ్యలో చూడండి, ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకొని ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసిన విధంగానే ఇక్కడ మొత్తము వేసేసుకోవాలండి, నాట్స్ వేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే హెమ్మింగ్ చేస్తామో అదే విధంగానే ఇక్కడ వేసుకోవాలండి. 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకొని వేసుకోవాలి. ఈ మెథడ్ అనేది మనకు ఈజీగా వస్తుందండి. మనము అదే అట్ట ముక్కకు పెట్టి చేసినాము అంటే తొందరగా అవ్వదు వర్క్. ఈ విధంగా చేసినామంటే వర్క్ అనేది తొందరగా అవుతుందండి. అది లేట్ ప్రాసెస్ అవుతుంది, ఇది వచ్చేసి త్వరగా అయిపోతుందండి వర్క్. ఈ విధంగా
మనము నీడిల్కి ఎక్కించుకున్నాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది కొంచెం కంప్లీట్ అయ్యే వరకు, అంటే చివరిలో కొంచెం ఉండేలాగా చూసుకొని కంప్లీట్ అయ్యేలాగా మొత్తము ఈ విధంగానే హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు అంటే ఇలా నాట్స్ వేసుకునేటప్పుడు నీట్గా అంటే దగ్గరగా వచ్చేలాగా వేసుకోవాలండి. గ్యాప్ లేకుండా నీట్గా దగ్గరగా వచ్చేలాగా వేసుకోవాలండి. మీకు గ్యాప్ వచ్చిందంటే ఆ పైన అనేది థ్రెడ్ అనేది కుచ్చులాగా ఉంటుందండి. అంత నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు. అందుకనేసి గ్యాప్ రాకుండా దగ్గరగా వచ్చేలాగా ఈ విధంగా నాట్స్ వేసుకోవాలండి మొత్తము. మనం నీడిల్కి ఎక్కించుకున్న థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది, ఇప్పుడు హెమ్మింగ్ చేసే సిల్క్ థ్రెడ్ అనేది మీరు మెజర్ చూసుకొని ఎక్కించుకుంటాము అంటే ఆ విధంగానే ఎక్కించుకోండి. మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఐడియా అనేది వచ్చేస్తుందండి. నాకు అనేది అలవాటు అయిపోయింది కాబట్టి నేను జస్ట్ అప్రాక్సిమేట్లీ అలా ఎక్కించేసుకున్నాను. మీకు మెజర్ కావాలంటే మెజర్ చూసుకొని ఎక్కించేసుకోండి. ఈ విధంగా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక దగ్గరగా తెచ్చుకొని ఇలా సమానంగా కింద సమానంగా చూసుకొని ఇలా మిగిలిన థ్రెడ్ ఉంది కదండి, నీడిల్కి మిగిలిన థ్రెడ్ ఉంది కదండి, ఆ థ్రెడ్తో స్టిఫ్గా ఒక 3 టైమ్స్ కానివ్వండి 4 టైమ్స్ కానివ్వండి చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ తెచ్చుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలండి. మనము 2 టైమ్స్ కానివ్వండి 3 టైమ్స్ కానివ్వండి మనం ఇక్కడ వచ్చేసి నాట్ వేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ నాట్ వేసుకున్నామంటే మనకు స్టిఫ్గా ఉంటుందండి, జారకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఇలా వేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి దీన్ని థ్రెడ్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద చూసుకోవాలండి. మనము కుచ్చు ఏమన్నా నీట్గా కింద అనేది ఎక్స్ట్రా ఏమన్నా ఇలా ఉంటే వీటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుచ్చులు ఫస్ట్ రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ తీసుకొని శారీ వచ్చేసి మనము టేప్తో ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి. నేను వచ్చేసి 1.5 ఇంచ్ లాగా మెజర్మెంట్ తీసుకున్నాను. మనకు 1.5 ఇంచ్ అయితే బాగుంటుందండి, దగ్గరగా లేకుండా మరి దూరం కాకుండా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం శారీ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టేసుకోవాలండి మెజర్స్ అనేది. తర్వాత ఇలా కుచ్చు తీసుకొని గమ్తో ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ నాటు వేసుకున్నాం కదా, కుచ్చుకి ఎక్కడైతే కుచ్చుకు నాటు వేసుకున్నామో ఆ పక్కకు గమ్ పెట్టేసి ఈ విధంగా గమ్ పెట్టేసి మనం మెజర్ చేసుకున్నాం కదా శారీకి, అక్కడ ఆ కుచ్చును అనేది స్టిక్ చేయాలండి. గమ్తో స్టిక్ చేయాలి. ఈ విధంగా గమ్తో స్టిక్ చేయాలి. కాసేపు ఆగితే ఆ గమ్ అనేది ఆరిపోయి అలాగే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు కాటన్ థ్రెడ్ని నీడిల్కి ఎక్కించుకొని నీడిల్ అనేది కుచ్చు మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నుంచి నీడిల్ అనేది రానివ్వాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్మాల్ బీడ్ తీసుకొని మనము చుట్టుకున్నాం కదండి థ్రెడ్కి, అదే బీడ్ తీసుకొని ఆ సైజ్ బీడే తీసుకొని ఒక బీడ్ ఎక్కించుకోవాలండి. నేను వచ్చేసి ఇది కాటన్ థ్రెడ్ యూజ్ చేశానండి, సిల్క్ థ్రెడ్ కాదు, కాటన్ థ్రెడ్ యూజ్ చేశాను. చూడండి ఈ విధంగా మళ్ళీ బీడ్ పెట్టేసి మనము మధ్యలో నుంచే నీడిల్ని చీరకు కుచ్చుకోవాలి. ఈ విధంగా కుచ్చుకొని తర్వాత ఒక పక్క నుంచి నీడిల్ తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా నీడిల్ తెచ్చుకున్న తర్వాత నీడిల్కి
బీడ్స్ ఎక్కించుకోవాలి. 3 3 6 నేను వచ్చేసి ఇక్కడ 11 బీడ్స్ ఎక్కించుకున్నానండి. మీకు ఎక్కడి వరకు సరిపోతుందో అక్కడ వరకు ఎక్కించుకోండి. ఈ విధంగా 11 బీడ్స్ ఎక్కించుకొని ఇక్కడ మనము కుచ్చుకోవాలండి నీడిల్ని. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని రివర్స్లో తిప్పుకొని శారీని ఇక్కడ మనము నీడిల్తో నాటు వేసుకోవాలి. ఒక 2 టైమ్స్ కానివ్వండి, 3 టైమ్స్ కానివ్వండి, మనము శారీకి కుచ్చుకి నాటు వేసుకోవాలి. ఈ నాటు అనేది ఫస్ట్ నాటు అనేది కుచ్చు నుంచి రావాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇక్కడ గమ్ పెట్టేసి అంటించుకుంటే సరిపోతుందండి. మనకున్నటువంటి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు నాటు వేసుకున్న థ్రెడ్ దాన్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని ఇక్కడ గమ్ పెట్టేసి దాన్ని అంటించేసుకోవాలి. ఈ బీడ్స్ అనేది గమ్ మారిన తర్వాత అలాగే స్టిక్ అవుతుందండి శారీకి. అలాగే కుచ్చుకు అనేది బాగా స్టిక్ అవుతుంది. ఏమి ఊడొచ్చేయవు, చాలా బాగా కనిపిస్తాయండి. ఫైనల్ లుక్ చూపిస్తానండి. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, బ్రైడల్ లుక్ వస్తుందండి. మీకు వచ్చేసి దీనికి ప్రైస్ వచ్చేసి 800 to 850 వరకు తీసుకోవచ్చండి. ఓకేనండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.